టీఆర్ఎస్ భవన్లో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మీరే వచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు. 100 రోజులు ఏం జరగలేదని మీరేం చెప్పేది మా నాయకుడే చెప్తున్నాడు. ఇంకా మాది పండుగ నుంచి స్టార్ట్ అవుతుంది. మాది అస్సలు మొదలే కాలేదు, ఇది ప్రారంభం మాత్రమే. ఇప్పుడు మొత్తం ప్లానింగ్ చేసుకుంటున్నాం. మేము ముందుకోవడానికి పొలాన్ని చదువు చేస్తున్నాం, దున్నుతున్నాం. విత్తనాలు వేసేటి పండుగ నుంచి స్టార్ట్ అవుతాయి. మీరు దున్నేటప్పుడే మీ భూములు కదిలిపోతూ ఉన్నాయి, మీ బేస్మెంట్ కదిలిపోతూ ఉన్నాయి. 2-3 ఏళ్లలో మీకు ఏం పనే లేకుండా పోతుంది. మీకు పని లేకుండా చేస్తాం. మాట్లాడడం తప్ప మీకేముండదు. ప్రజలలో కోవడానికి అసలు ఉండదు. గతంలో ప్రజాప్రతినిధిగా గెలిచి ఊర్లలో కోలేదు మీరు భయపడి. రేపు ఇట్లా మాట్లాడినందుకు ఊర్లలో కోవాలంటే ఇంకా మీరు భయపడతారు. అప్పుడు రాష్ట్రం గురించి ఉద్యమించినందుకు ఊర్లలో కోలేదు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి పాటుపడుతున్న నాయకులు విమర్శించినందుకు ఊర్లకు రానియకుండా ఈ 5 సంవత్సరాలు ఉంటుంది. ఇంకా ఆ తర్వాత మీకు ఇంకేం పని ఏముండదు. చెక్క భజనలు చేసుకుంటూ కూర్చోవాల్సి వస్తుంది. అనవసరమైనటువంటి నోరు ఉంది కదా అని మీ తెలివితేటలు మొత్తం కూడా మా ప్రభుత్వం మీద విరుచుకుపడమో, మా నాయకుని తిట్టడమో, తెలంగాణ ఇమేజ్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించడమో చేస్తే తెలంగాణ ప్రజానీకం ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు. ప్రజల ఓపికకు సహనానికి కూడా కొన్ని అద్దులు ఉంటాయని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి. ఎంతోమంది జీవితాలతో త్యాగాలు చేసి తెచ్చుకునే తెలంగాణది. 18 గంటలు కష్టపడుతున్న ముఖ్యమంత్రి ఇంతవరకు ఎవరు లేరు. ఒక ఉద్యమ నాయకుడే చెప్పిండు 25% అమలైతే చాలు, చాలా గొప్పగా ఉంటుందని. మా ముఖ్యమంత్రి గారు 100% అమలు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పూర్తి తెలంగాణ ఇమేజ్ని పెంచాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఉట్టిగా మాటలు చెప్పడానికి కాదు మా ప్రభుత్వం, మాటలు చెప్పే ప్రభుత్వం కాదు మాది, చేతల ప్రభుత్వం. చేసి చూపిస్తున్నారు. ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఉట్టి రాజకీయాల గురించి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు లేరు. మా పక్కన ఉన్నటువంటి మా తమ్ముడు ఎంపీ గారు కావచ్చు, ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు కావచ్చు, అన్ని త్యాగాలకు సిద్ధమై, ప్రాణ త్యాగాలకు సిద్ధమై పోరాటం చేసిన తర్వాత తెలంగాణ వచ్చింది కనుక ఇంకా బతికిపోయినటువంటి వాళ్ళు ఉద్యమకారులు అవకాశం వచ్చినక్కడల్లా ప్రభుత్వంలో ఉండి ఈ తెలంగాణని ఎట్లా డెవలప్ చేయాలని ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు. కానీ తెలంగాణని దెబ్బతీయడానికి ఉన్నటువంటి వాళ్ళు ఎవరు లేరు. దయచేసి మీరు ఇదే విధంగా కొనసాగితే మాత్రం ప్రజలే తగిన గుణపాఠం చెప్తారు. కొత్త రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి రావాలనుకున్నప్పుడు ఇక్కడ అన్ని పార్టీలు ఎంత సహకరిస్తున్నాయి అని చెప్పి అనే విధంగా ఉండాలి. పని చేసేటోళ్ళని కాలు పట్టి కూస్తున్నారు. పెట్టుబడులు వచ్చేటటువంటి వానికి లేని భయాందోళన సృష్టిస్తున్నారు. రాష్ట్రం వచ్చినప్పుడు ఒక నాయకుడు చెప్పాడు, ఇక్కడ మత కాలాలు వస్తాయి, రాష్ట్రం వచ్చే నెల రోజులనే మత కాలాలు వస్తాయి, నెల రోజులనే ఇక్కడ నక్సలైట్లు వస్తారు, గొడవ అవుతాయని. ఇవన్నీ కాదు. ఇవన్నీ వేగవంతంగా అమలు అవుతుందని చూసి రాజకీయంగా రేపు భవిష్యత్తులో మావి పుట్టగతులున్నామని చెప్పి, మా పార్టీలు గల్లంత అవుతామని చెప్పి ఎట్లా వీళ్ళని కన్ఫ్యూజ్ చేసి ఇక్కడ అల్లకొల్లను సృష్టించాలని చెప్పి కొన్ని అల్లరి ముక్కలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. దీని వెనుక తెలంగాణ వ్యతిరేక శక్తులు, తెలంగాణ అభివృద్ధి నిరోధకులు, మొన్నటి వరకు తెలంగాణ రాకుండా అడ్డుకున్నటువంటి శక్తులు, ఆ పార్టీలు వాళ్ళంతా కలిసి కుట్రవన్నీ కొంతమందిని వీళ్ళను ఉసికొలిపి లేనిపోనివన్నీ అపోహలు సృష్టించి ప్రజలను కన్ఫ్యూజ్ చేయడానికి ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దానికి తగినటువంటి గుణపాఠం ఖచ్చితంగా మేము చెప్తాం. దానికి తెలంగాణ ప్రజలు మొత్తం కూడా, యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా మా ముఖ్యమంత్రి గారికి మద్దతుతో ఉన్నారు.